యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వాక్యంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. చదువుతాను, ఆలకించండి. ప్రభువగు యెహోవా ఈలాగును సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. యెషయా అనే ప్రవక్త యేసుక్రీస్తును గూర్చి కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రవచన రీతిగా ఈ వాక్యాన్ని రాస్తున్నాడు. అయితే ఈ వాక్యంలోనే చివరిలో ఒక వాక్యం మనకు కనిపిస్తుంది. అదేమిటంటే, ఆ రాతిని విశ్వసించిన వాడు కలవరపడడు. ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే ప్రతి చిన్నదానికి పెద్దదానికి ప్రతి ఒక్కరూ కలవరపడిపోతూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు. ఏది జరిగినా దాన్ని తట్టుకోలేని పరిస్థితుల్లో కంగారు పడిపోతూ ఉంటారు. కానీ ఈ వాక్యం అంటుంది, యేసయ్యని విశ్వసించిన వారు కలవరపడరు. సహజంగా మన బ్రతుకులో ఏదైనా ఒకటి చూడకూడని సంగతిని చూసామనుకోండి, కలవరాలు వస్తాయి, ఆ దిశగా భయపడిపోతాం. మరి కొన్నిసార్లు వినరాని విషయాన్ని, వినకూడని విషయాన్ని విన్నామనుకోండి, అప్పుడు కూడా మన జీవితంలో కలవరపడి విరక్తి కలుగుతుంది. మరికొన్నిసార్లు కొంతమంది మన మీద విసిరే ఆ సవాళ్ళు మనం తట్టుకోలేక మనం కలవరపడిపోతూ ఉంటాం. అయితే వాక్యం అంటుంది, ఆయన మీద నీవు విశ్వాసం కలిగి ఉన్నట్లయితే నీవు కలవరపడవు అని. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక గురువు శిష్యుడు ఉండేవాళ్ళు. వాళ్ళ కొండ దగ్గర ఆ ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజుకి ఇతని మీద పగ కలిగింది, ఈ భక్తుని మీద పగ కలిగింది. అందుకని ఈ భక్తుడు మనకంటే గొప్ప పేరు సంపాదించుకుంటున్నాడు, ప్రజలంతా అతని వైపే మొగ్గు చూపిస్తున్నారు, ఇతను చంపేయాలని ప్రయత్నం చేశాడు. అందుకని ఒక రాత్రి అతని సైన్యాన్ని ఇతన్ని పట్టుకోరమ్మని పంపించాడు. ఒక దేశము సైన్యం ఒక్క వ్యక్తిని పట్టుకున్న దానికి ఆ రాత్రి వచ్చి ఆ కొండని ముట్టడి వేశారు. ఈ గురువు శిష్యులు రాత్రి ప్రార్థన చేసుకుని ప్రశాంతంగా పడుకున్నారండి. ఉదయకాలాన్ని లేచారు. గురువేమో ప్రార్థనలో నిమగ్నమైపోయాడు. ఈ శిష్యుడున్నాడే లేచి ఊరంతా చూడడం, అలా ఇలా చూడడం, దిక్కులు చూడడం, ఇలా చూస్తూ ఉన్న సమయంలో ఇతనికి ఉన్నట్లుగా ఉండి ఈ గొప్ప సైన్యం చుట్టూ ఉండటం కనిపించింది. కలవరపడిపోయాడు. ఇంకేముంది, మన పని అయిపోయింది అని పరిగెత్తుకుంటూ వచ్చి ప్రార్థనలో ఉన్నటువంటి ఆ దైవజన్ని కంగారు పెట్టాడు. అయ్యా, ఇంకేముంది, సైన్యం వచ్చేసారు, పట్టుకుంటారు, నేను రథాలను చూశాను, నేను గుర్రాలను చూశాను, సైన్య సమూహాలను చూశాను అని గడగడలాడుతూ వణికిపోతున్నాడు. అప్పుడు ఆ గురువు ప్రశాంతంగా ఒక మాట అన్నాడు, నీ కళ్ళు చూడకూడనివి చూసాయి. నువ్వు ఉదయాన్నే చూసావు కదా ఈ శత్రు సమూహాల్ని. అసలు వాళ్ళు ఎప్పుడు వచ్చారు తెలుసా? గత రాత్రే వచ్చారు. మరి నేను కలవరపడలేదు ఎందుకని? అసలు మన చుట్టూ ఉన్నటువంటి సైన్య సమూహం ఏమిటో నీకు తెలియదు. ఈ శత్రువుల బలాన్ని గురించి నువ్వు చూసావు, కానీ మన సైన్యం ఏంటో నీకు తెలియదు అని, లడా బాబు దగ్గట్రా అని అతని కళ్ళ మీద చేతులుంచి ఇలా ప్రార్థన చేశాడు. ఇప్పుడు నీకేం కనబడుతుందో సరిగా చూడమన్నాడు. చూస్తే వీళ్ళ కొండ చుట్టూ అగ్నితో నింపబడిన రథాలు, గుర్రాలు, ప్రకాశమానమైనవి, ఒక గొప్ప సైన్య సమూహం వీళ్ళ చుట్టూ తిరుగుతుంది. వీళ్ళకి తర్వాతనే ఆ దేశపు సైన్యము తిరుగుతున్నట్లుగా ఇతను చూశాడు. దగ్గరకు వచ్చి, అయ్యా, మనకు కాపలా ఉన్నటువంటి సైన్యం చాలా గొప్పది, వాళ్ళ సైన్యంలో ఉన్న గుర్రాలు కానివ్వండి, రథాలు కానివ్వండి ఒట్టివే,
అయితే మన చుట్టూ ఉన్నటువంటి సైన్య సమూహం, ఈ డిఫెన్స్, ఈ సెక్యూరిటీ, ఇదంతా గమనిస్తే అగ్నితో నింపబడినాయ్యా అని చెప్పాడు. అంతలో శత్రు సమూహాల సైన్యం ఉంది కదా, వాళ్ళ కళ్ళు పోయాయండి. ఇతను కళ్ళు రావడం, ఇతను దేవుని శక్తిని చూడడం, దేవుని శక్తికి వ్యతిరేకంగా ప్రవర్తించిన ఆ సైన్యానికి కళ్ళు పోవడం, అక్కడక్కడే తడులాడుకుంటూ తిరగడం, ఇవన్నీ చూశాడు. నా ప్రియమైన సహోదరులారా, కొన్ని విషయాలు కళ్ళతో మనం చూస్తాం, అది వాస్తవమని మనకు అనిపిస్తాయి. కానీ మనకున్నటువంటి ఆ శక్తి, మన దేవునిలో ఉన్నటువంటి ఆ యొక్క పునాది, ఆ స్థిరత మనం చాలా గమనించాల్సిన విషయం. కొంతమంది చూడండి, ఏ చిన్న కలవరం వచ్చినా, ఏ పెద్ద కలవరం వచ్చినా వాళ్ళు ఓ జీతగాడిని మాట్లాడినట్టుగా, జీతగాడితో అన్నట్లుగా దేవుణ్ణి అంటారు. ఏరా దేవుడా, నీ కళ్ళున్నాయా లేవా? నువ్వు అక్కడుండి ఏం చూస్తున్నావురా? ఎక్కడ వెళ్ళి డ్యాన్స్లు వేస్తున్నావా ఏంటి? మేము బాధలు పడుతున్నాడు, కష్టాలు పడుతున్నావు, ఇలాగా శాపాలు వచ్చి పడుతున్నాయి, నీ కళ్ళుంటే నువ్వు వచ్చి మాకు సహాయం చేయవా అని దేవుణ్ణి ఒక జీతగాడిని అన్నట్టు, కూలివాడిని అన్నట్టుగా కూడా కొంతమంది మాట్లాడుతుంటారు. చాలా దుఃఖమైనటువంటి సంగతి అండి. అయితే దేవుని మీద ఆధారపడిన వాళ్ళు, అంటే నేను చెప్తున్నానే యేసుక్రీస్తు అని, ఆ దేవుని మీద ఆధారపడిన వాళ్ళ జీవితాలు పొరపాటును కూడా కలవరపడవండి, నిబ్బరంగా ఉంటారు. వాళ్ళ మనసు నిశ్చలంగా ఉంటుంది. వాళ్ళ పరిస్థితులన్నీ శాంతి సమాధానాల మధ్యలో ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే యేసుక్రీస్తు పరిశోధించబడినవాడు. యేసుక్రీస్తు శోధించబడి ఆయన పవిత్రుడిని తేలినవాడు. ఆయన ఈ లోకంలో ఉంటున్నప్పుడు ఆయన మాటలో కానివ్వండి, జీవితంలో కానివ్వండి, చూపులో కానివ్వండి, మాటలో కానివ్వండి, ఆయన పవిత్రతని అనేక మంది పరిశోధించి ఆయనలో ఏ పాపాన్ని గుర్తుపట్టలేకపోయారు. ఆయన కామ క్రోధ మదమాశ్చర్యములు లేని పరిశుద్ధుడైన దేవుడు. ఆయన ఓ పవిత్రమైన ఆశయాన్ని భూమి మీదకి తీసుకొని వచ్చి ఆయన ఆరాధించే ప్రజలు స్థిరంగాను, నెమ్మదిగాను, విశ్రాంతిగాను, ప్రశాంతంగాను బ్రతకాలని కోరుకుంటున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఈ శిష్యుడు చూశాడు దేవుని శక్తిని, తర్వాత కలవరపడినవాడు కాదని. మీ జీవితంలో మీరేం చూస్తున్నారో, మీ జీవితంలో మీరు ఏం చూస్తున్నారో ఆ విషయాలు వాస్తవమని మీరు కంగారు పడకండి, వాటి విషయమై మీరు కలవరపడకండి. దేవుని వైపుగా మీ ముఖాన్ని తిప్పారంటే ఆ దిశగా మీకు వచ్చే ఆశీర్వాదాలు మీరు గమనించినట్లయితే జీవితకాలం అంతా సుఖమయమైపోతుంది.